అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం హజ్ యాత్రలో, పవిత్ర హజ్ యాత్రలో పాల్గొనబోతున్న కర్నూలు మరియు నంద్యాల జిల్లా హజ్ యాత్రికులందరూ ఈరోజు నేషనల్ పీజీ కళాశాల ప్రాంగణంలో శిక్షణా తరగతులకు హాజరయ్యారు. వారికి మా యొక్క జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత ఏర్పాట్లతో ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అల్లా యొక్క ప్రాప్తము సేవ చేసుకోవడానికి భాగ్యం కలిగించినందుకు అల్లా సుబ్హానహు వ తఆలాకు నేను ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా చేశాము. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. 1990వ సంవత్సరం నుండి నాటి వరకు అంటే దాదాపు 35 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణా శిబిరాలను మేము నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం అయితే ఈ నంద్యాల జిల్లాకు సంబంధించిన యాత్రికులకు మేము శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా ఈరోజు వచ్చేసి మన యొక్క రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా రావాల్సి ఉన్నది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈరోజు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండడము, ముఖ్యమంత్రి గారి ఆజ్ఞ మేరకు వారు నెల్లూరు ఈ కార్యక్రమాన్ని హాజరు చేయడానికి వెళ్ళడము, అది ఈరోజు మాకు కొంత అసంతృప్తి మిగిల్చింది. అయినా కూడా వారి యొక్క తనయుడైన ఫయాజ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడము, అంతేకాకుండా విజయవాడ నుండి హజ్ కమిటీ తరఫున రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన గౌస్పిరా గారు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి పూర్తిగా హజ్ కమిటీ యొక్క ఆఫీస్ నుంచి మాకు సహాయ సహకారాలు అందజేయడానికి వారు అదే పనిగా విధిగా ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొన్నందుకు వారికి, వారి బృందానికి మొత్తానికి వచ్చేసి కూడా మేము ఈ సందర్భంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా తెలియజేయడంగా ప్రతి సంవత్సరం కూడా 30 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి, మారుమూలల నుంచి, ప్రతి ఒక్క కంట్రీ నుండి, ఒక కంట్రీ నుంచి కాదు, ఒక ఇండియా నుంచి కాదు, ఇంకొక ఇదేని కాదు, ప్రపంచవ్యాప్తంగా యాత్రికులంతా ముస్లింలు ఇక్కడికి హాజరై ఈ యొక్క పవిత్ర హజ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అది జిల్హజ్జాలో నడుస్తుంది. జిల్హజ్జా అనేది ఒక మాసము. ఈ మాసములో వచ్చేసి అక్కడ 5 రోజుల పాటు జిల్హజ్జాలో 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ మీనా, అరఫాత్, ముజ్దలిఫా అనే 3 ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఈ 3 పవిత్ర ప్రాంతాలలో వచ్చేసి హజ్ యాత్రికులు తమ యొక్క హాజరును కనపరుచుకొని అల్లాను వేడుకొని వాళ్ళ యొక్క పాపాలకు వచ్చి విముక్తి కలిగించుకొని వారు పరిశుభ్రతను పొంది రాబోయే కాలంలో కూడా ఎలాంటి తప్పులు చేయమని చెప్పి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ తిరిగి ప్రపంచానికి రావడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఖురాన్ ద్వారా అల్లా యొక్క ఆజ్ఞ మేరకు ముహమ్మద్ ప్రవక్త గారు ఆ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని తన జీవితంలో నిర్వహించారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే హజ్ యాత్ర అనేది జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి, అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి వీల్లేదు. అది కేవలం ప్రవక్త గారి జీవితంలో కూడా, ప్రవక్త గారు మక్కాలో ఉన్నప్పటికి కూడా, మదీనాలో ఉన్నప్పటికి కూడా వారు కేవలం ఒకే ఒక్కసారి జీవితంలో హజ్ యాత్రను నిర్వహించారు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని, దాన్నే షరియత్ అనే పేరుతో పిలుస్తాము, దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు, సోదరిమణి కూడా ఈ కార్యక్రమాన్ని ముందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ హజ్ యాత్ర అనేది ఎవరికి అవసరం అనేది విషయం కూడా చెబుతున్నాను. హజ్ యాత్ర ప్రతి ఒక్కరికి అవసరం లేదు. హజ్ యాత్రకు ఇస్లాంలో 5 మూలస్తంభాలు ఉన్నాయి. 5 మూలస్తంభాల్లో ఒకటిగా చెబుతాను. మొదటిది కలిమా, అంటే భగవంతుడు ఉన్నాడు, ఒకడే భగవంతుడు అని చెప్పి చెప్పడము, భగవంతుడు తప్ప ఇంకొకరు లేదు, ఒకే ఆరాధ్య దైవం ఒకరే అని చెప్పి నమ్మడము, అది ఇస్లాంలో మంచి ధర్మము. ఆ తర్వాత చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారని చెప్పి అంగీకరించడం, దీన్నే కలిమా అంటారు. ఇది చదవడము, దీని మీద నమ్మకం కలిగి ఉండడము, జీవితాంతం దీని మీదనే ఆధారపడి నివసించడం. ఇది రెండవది 5 పూటల నమాజ్ సల్పడము, ఇది 2వ పిల్లర్ అన్నమాట. 3వ పిల్లర్ ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకోగలిగేది రోజా ఉండడం, ఉపవాసం ఉండడం, రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం. 4వ పిల్లరు రంజాన్ మాసంలో తన వద్ద ఉన్న సొమ్ములో కొంత భాగాన్ని జకాత్ రూపంలో 2.5% ఇది పేదలకు పంచిపెట్టడము, ఇది 4వ స్తంభం అవుతుంది. 5వ స్తంభము, 5వ మూల స్తంభం ఏమిటంటే ఇస్లాంలో ఎవరి దగ్గర అయితే శక్తి ఉందో, స్తోమత ఉందో, డబ్బులు ఉన్నాయో
అలాంటి వారు ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారి హజ్ యాత్రలో పాల్గొనాలని చెప్పి ఉన్నది. ఈ కార్యక్రమాన్ని పవిత్ర కార్యక్రమంగా ఈ 5 కార్యక్రమాలు పూర్తి చేసిన వాళ్ళు పూర్తి పవిత్రతను పొందిన ముస్లిం సోదరుడుగా సోదరిమణిగా మనం పరిగణించడం జరుగుతుంది. మనమే కాదు, అల్లా యొక్క కరుణ కటాక్షానికి గురి కావడానికి ఇది మూలమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నిర్వహణలో భాగంగానే ప్రతి ఒక్క ముస్లింలు ఎంతో పవిత్రతను చేకూర్చుకొని తన బాధ్యతగా వారు హజ్ యాత్రలో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాంటి పవిత్రమైన ఈ కార్యక్రమంలో ఈరోజు వారికి శిక్షణ ఇవ్వడం చాలా అవసరం ఉన్నది. ఎలాంటి శిక్షణ లేకుండా వెళ్తే అక్కడ 30 లక్షల మందిలో వీరి ఏ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని రాలేరు. కాబట్టి వారికి ఖచ్చితంగా మా యొక్క శిక్షణా శిబిరంలో 3 తరగతులు అంటే 3 క్లాసులు నిర్వహిస్తాను. 3 క్లాసులలో వివిధ ట్రైనర్స్ను కూడా పిలిచి ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ట్రైనింగ్ క్లాస్ నిర్వహణకు వచ్చేసి మన కర్నూలు నుంచి మౌలానా మాజిద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 2వ తరగతి కూడా మళ్ళీ తర్వాత తేదీని ప్రకటిస్తాము. అందులో కూడా ఒక వక్త వస్తారు, వారు ట్రైనింగ్ ఇస్తారు. ఇన్షాల్లా 3వ తరగతి పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 7 నుంచి 8 గంటల పాటు నా చేత నిర్వహించబడుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అందులో ట్రైనింగ్ ఉంటుంది, లాజిస్టిక్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి పూర్తి వివరాలతో పూర్తి స్థాయి ప్రాక్టికల్ ట్రైనింగ్ను నేను అందించబోతాను. 3వ క్లాస్లో ఉంటుంది. ఆ తర్వాత 4వది వీరికి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే వ్యాక్సినేషన్ కూడా చేయించి వీరందరికీ పూర్తి సౌకర్యాలతో సదుపాయాలతో వీరికి వచ్చేసి విమానాశ్రయం వరకు పంపించే ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. వారి ఖర్చులతోనే హజ్ యాత్ర చేస్తారు. ఏ ఒక్కరి డబ్బుతో కానీ ఉచితమైన విలువలతో కానీ ఉచితంగా ఎవరు చేయరని చెప్పే అంశాన్ని కూడా తెలియజేస్తున్నాను. డబ్బు స్తోమత లేనట్టయితే హజ్ యాత్రకు వెళ్ళవలసిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి వెళ్ళేవారందరూ పవిత్ర హృదయంతో క్షమాగుణంతో తనకు తాను క్షమింపజేసుకోమని చెప్పి అందరినీ వేడుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమం ఈరోజు ఈ నేషనల్ పీజీ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయడానికి మీడియా మిత్రులు ఎంతో సహకరిస్తున్నందుకు, మన మీడియా మిత్రులు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకి అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.